హే గాయ్స్, మీకు హాట్ వాటర్ షవర్ అంటే ఇష్టమా? కానీ కోల్డ్ వాటర్ షవర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని మీకు తెలుసా? సో హాట్ వాటర్ షవర్ బెటరా? కోల్డ్ వాటర్ షవర్ బెటరా? లెట్స్ డీకోడ్. సో ఈ వీడియోలో నేను బెనిఫిట్స్ ఆఫ్ హాట్ వాటర్ షవర్, కోల్డ్ వాటర్ షవర్, ప్రాబ్లమ్స్ విత్ హాట్ వాటర్ షవర్, కోల్డ్ వాటర్ షవర్, మనకి హాట్ వాటర్ షవర్ మంచిదా, కోల్డ్ వాటర్ షవర్ మంచిదా, అండ్ ఏ టైంలో ఏది ప్రిఫర్ చేయాలి అనేది డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ద ఫస్ట్ పాయింట్ ఇస్ బెనిఫిట్స్ ఆఫ్ కోల్డ్ వాటర్ షవర్. ఇదేంటంటే మన మజిల్స్కి రిలీఫ్ ఇస్తుంది అనమాట. సో ఒకవేళ మనం జిమ్కి వెళ్తే కానీ, మనం ఇంటెన్స్ వర్కౌట్ చేస్తే కానీ, ఆర్ ఎల్స్ ఏదైనా హెవీ వర్క్ చేసి ఏదైనా పనిలో ఉన్నప్పుడు మన మజిల్స్ పెయిన్ వస్తూ ఉంటాయి. సో మనం కోల్డ్ వాటర్ షవర్ చేస్తే ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. అండ్ ఆల్సో మీకు ఏదైనా దెబ్బ తాకినప్పుడు ఏదైనా వాపు ఏదైనా వస్తే ఆ వాపు తగ్గిపోతుంది అనమాట కోల్డ్ వాటర్ షవర్ వల్ల. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఇస్ కోల్డ్ వాటర్ షవర్ మీ హెయిర్కి అండ్ స్కిన్కి చాలా మంచిది. సో మనం కోల్డ్ వాటర్తో స్నానం చేస్తే మీ స్కిన్ పైన ఉన్న న్యాచురల్ ఆయిల్స్ ఏవి అది తీసేదనమాట. జెంటిల్గా ఉంటుంది మన బాడీ పైన, హెయిర్ పైన. సో కోల్డ్ వాటర్ షవర్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్ అండ్ హెయిర్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇస్ కోల్డ్ వాటర్ షవర్ మనల్ని మోర్ ఎనర్జెటిక్గా చేస్తుంది అనమాట. సో మనం పొద్దున్నే నార్మల్గా చల్లనీళ్ళతో స్నానం చేస్తే ఒక షాక్ లాంటి ఫీలింగ్ వస్తుంది కదా. సో దానివల్ల మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని యాక్టివేట్ అయిపోయి చాలా ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట మనకి. అండ్ ఆల్సో ద నెక్స్ట్ బెనిఫిట్ ఇస్ యూనో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇది మన వెయిట్ లాస్లో కూడా హెల్ప్ చేస్తుంది ఈ కోల్డ్ వాటర్ షవర్. ఎందుకంటే మన స్కిన్లో ఫ్యాట్ సెల్స్ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ నెక్ అండ్ షోల్డర్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ అది మెల్ట్ అవ్వడానికి, అది కరగడానికి ఈ కోల్డ్ వాటర్ షవర్ అనేది యూస్ఫుల్ అనమాట. సో వెనెవర్ మనం కోల్డ్ వాటర్తో స్నానం చేసినప్పుడు ఇంటెన్స్ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల కొంచెం వెయిట్ లాస్ కూడా అవుతాము. అండ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ కోల్డ్ వాటర్ షవర్ ఈస్ మన బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో మనం చల్లనీళ్ళు చేయగానే మన బాడీ కొంచెం హాట్గా ఉంటుంది. మనం చల్లనీళ్ళు స్నానం చేసేటప్పుడు వాటర్ వేసుకోగానే ఏంటంటే అది చల్లనీళ్ళు, మన బాడీ వేడి. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మన బాడీలో బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. సో ఈ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన బాడీలో ఉన్న నర్వ్స్ అవన్నీ కూడా మంచిగా ఫంక్షన్ అవుతాయి. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్, మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది కోల్డ్ వాటర్ షవర్. అండ్ ఆల్సో హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఇవి కూడా రానియకుండా చూసుకుంటుంది. అండ్ ద నెక్స్ట్ అడ్వాంటేజెస్, మనకి ఒకవేళ దురద లాంటిది ఏదైనా ఉంటే స్కిన్ పైన దానికి రిలీఫ్ ఇస్తుంది కోల్డ్ వాటర్ షవర్. ఇప్పుడు కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దురద వస్తూ ఉంటుంది, తామర లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది ఊరికే ఇచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఫీలింగ్ని తగ్గించడానికి కోల్డ్ వాటర్ యూస్ఫుల్ అనమాట. సో పైన చెప్పినవి అన్నీ కూడా ఇవన్నీ బెనిఫిట్స్ ఆఫ్ కోల్డ్ వాటర్ షవర్. నెక్స్ట్ మనం బెనిఫిట్స్ ఆఫ్ హాట్ వాటర్ షవర్కి వెళ్దాం. ఇవి చాలా కొన్ని బెనిఫిట్స్ అనమాట వెన్ కంపేర్డ్ టు కోల్డ్ వాటర్ షవర్, కానీ అది కూడా డిస్కస్ చేద్దాం. సో బెనిఫిట్స్ ఆఫ్ హాట్ వాటర్ షవర్ ఏంటంటే మనం పడుకునే 1 or 2 hours ముందు మంచి వేడినీళ్ళతో స్నానం చేస్తే మనకి బెటర్ స్లీప్ వస్తుంది అనమాట. సో ఇదొక అడ్వాంటేజ్. అండ్ ఆల్సో హాట్ వాటర్తో స్నానం చేసినప్పుడు ఏంటంటే మన పోర్స్ ఓపెన్ అవుతాయి. స్కిన్ మీద పోర్స్ ఉంటాయి, చిన్న హోల్స్ లాగా. సో అవి ఓపెన్ అయిపోతాయి. అవి ఓపెన్ అయినప్పుడు ఏంటంటే మనం ఫేస్ వాష్ ఏమైనా చేసుకుంటే డర్ట్ లోపల నుంచి నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. వెరాస్ మనం కోల్డ్ వాటర్తో స్నానం చేస్తే ఏమవుతుందంటే మన పోర్స్ టైట్ అయిపోతాయి. ఓకే, పోర్స్ టైట్, ఇది ఒక అడ్వాంటేజ్ యాక్చువల్లీ. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. రిలేటెడ్ టు స్కిన్, మనం చల్లనీళ్ళతో స్నానం చేస్తే మన ఫేస్ పైన కానీ బాడీ పైన ఉన్న పోర్స్ కానీ కాంట్రాక్ట్ అయిపోతాయి. కాంట్రాక్ట్ అయిపోవడం వల్ల మన స్కిన్ టైట్ అవుతుంది. టైట్ అంటే ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ముడతలు అలా వస్తుంటాయి కదా. సో చల్లనీళ్ళతో స్నానం చేస్తే ముడతలు అనేవి మనకి ఆబ్వియస్లీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. కానీ ఆ ప్రాసెస్ని మనం కొంచెం బ్యాక్ చేస్తాం, కొంచెం డిలే చేయడానికి చల్లనీళ్ళతో స్నానం చేసుకోవడం కానీ, ఫేస్ వాష్ చేసుకోవడం కానీ చేస్తే మన పోర్స్ టైట్ అయిపోయి ముడతలు రావడం కొంచెం లేట్ అవుతుంది. వస్తాయి కానీ లేట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ కోల్డ్ వాటర్ షవర్. ఇది ఇందాక చెప్పడం మర్చిపోయాను. యా, ఇప్పుడు విల్ కమ్ బ్యాక్ బెనిఫిట్స్ ఆఫ్ హాట్ వాటర్ షవర్ కదా. సో నెక్స్ట్ ఏంటంటే మనకి మజిల్ పెయిన్ ఆర్ జాయింట్ పెయిన్స్ ఉన్నా కానీ హాట్ వాటర్తో స్నానం చేస్తే చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. అండ్ ఆల్సో ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ హాట్ వాటర్ షవర్ ఏంటంటే ఇప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చల్లనీళ్ళతో స్నానం చేస్తే ఇంకంతే, అది మళ్ళీ డబల్ అయిపోతుంది అనమాట.
సో మనం ఏం చేయాలంటే కోల్డ్ కానీ, కాఫ్ కానీ, ఆస్తమా కానీ ఇలాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రిఫరబుల్లీ హాట్ వాటరే యూజ్ చేయాలన్నమాట స్నానం చేయడానికి. సో ఇవి హాట్ వాటర్తో ఉన్న బెనిఫిట్స్, హాట్ వాటర్ షవర్తో ఉన్న బెనిఫిట్స్. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో కోల్డ్ వాటర్ షవర్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ద ఓన్లీ ప్రాబ్లమ్ దట్ వీ హ్యావ్ విత్ కోల్డ్ వాటర్ షవర్ ఇస్ మనకి ఇందాక చెప్పినట్టు కోల్డ్, కాఫ్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఆస్తమా ఇలాంటివి ఏమన్నా ఉంటే చల్లనీళ్ళతో చేస్తే ఆ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. అండ్ ఆల్సో ఫీవర్ ఉన్నా కానీ చల్లనీళ్ళు పనికిరావు. అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ యూజింగ్ హాట్ వాటర్, స్నానం మనం హాట్ వాటర్ యూస్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏంటంటే, మన ఇంట్లో కామన్గా మన పెద్దవాళ్ళకు ఉండే ప్రాబ్లం బీపీ. సో ఈ బీపీ పేషెంట్స్ హాట్ వాటర్తో స్నానం చేస్తే వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. అండ్ హార్ట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు కూడా హాట్ వాటర్తో స్నానం చేయకూడదు. అండ్ ఆల్సో అది మన స్కిన్కి మంచిది కాదు, మన హెయిర్కి మంచిది కాదు. మన స్కిన్ పైన టాప్ లేయర్ కెరటిన్ సెల్స్ ఉంటాయి అన్నమాట. ఈ కెరటిన్ సెల్స్ ఎప్పుడైతే మీరు హాట్ వాటర్తో స్నానం చేస్తారో ఆ కెరటిన్ సెల్స్కి డ్యామేజ్ అయిపోయి మీ స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఎక్స్ట్రీమ్ డ్రై అయిపోతుంది స్కిన్. అండ్ ఆల్సో హెయిర్ దగ్గర వస్తే సేమ్ థింగ్. మళ్ళీ మీరు హాట్ వాటర్తో స్నానం చేస్తే మీ స్కాల్ప్ ఎక్స్ట్రీమ్గా డ్రై అయిపోతుంది. అలా అయిపోవడం వల్ల హెయిర్ బ్రేకేజ్ అయిపోతుంది, మీ హెయిర్ ఫ్రిజీ అయిపోతుంది, జుట్టు ఊడిపోతుంది. సో బేసిక్గా ఆ తప్పు చేయకండి. హాట్ వాటర్ తలస్నానంకి అయితే అస్సలు యూస్ చేయొద్దు. సో ఇవన్నమాట ప్రాబ్లమ్స్ విత్ హాట్ అండ్ కోల్డ్ వాటర్. సో ఎప్పుడు హాట్ వాటర్ యూస్ చేయాలి, ఎప్పుడు కోల్డ్ వాటర్ యూస్ చేయాలి స్నానానికి. సో కోల్డ్ వాటర్ ఎప్పుడంటే ఇందాక డిస్కస్ చేసినట్టు ఇంటెన్స్ వర్కౌట్ ఏదైనా చేసినా కోల్డ్ వాటర్తో స్నానం చేయొచ్చు. అండ్ ఆల్సో సమ్మర్ సీజన్, పీక్ సమ్మర్ సీజన్ ఆర్ వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ డూయింగ్ స్నానం, యూ కెన్ యూస్ కోల్డ్ వాటర్ షవర్. అండ్ ఆల్సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మీరు చల్లనీళ్ళతో స్నానం చేస్తే యూ విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ అండ్ యాక్టివేటెడ్ అనమాట. సో ఎప్పుడు హాట్ వాటర్తో స్నానం చేయాలి. హాట్ వాటర్ ఇందాక అగైన్ చెప్పినట్టు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న, కోల్డ్, కాఫ్ ఇలాంటివి ఏమైనా ఉన్నా హాట్ వాటర్ యూస్ చేయొచ్చు. అండ్ ఆల్సో కొంతమంది ఆయిల్ మసాజ్ చేయించుకుంటారు. అలాంటి టైంలో చల్లనీళ్ళతో స్నానం చేయొద్దు. అలా ఆయిల్ మసాజ్ చేసుకున్నప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఆయిల్స్ ఇంకా డీప్గా స్కిన్లోకి పెనిట్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ఆయిల్ మసాజ్ ఆర్ ట్రీట్మెంట్, యూస్ హాట్ వాటర్. హాట్ అంటే కాలిపోయేంత హాట్ కాదు, జస్ట్ యూనో గోరువెచ్చ కంటే కొంచెం ఎక్కువ. సో మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం ఇప్పుడు. మనకి హాట్ వాటర్ షవర్ మంచిదా, కోల్డ్ వాటర్ షవర్ మంచిదా? సో ఇవన్నీ డిస్కస్ చేశాక క్లియర్గా కోల్డ్ వాటర్ షవర్ ఇస్ వెరీ 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 బెనిఫిషియల్ రెండిట్లో కంపేర్ చేసుకుంటే. ఇన్ కేస్ కొంతమంది ఉంటారు చల్లనీళ్ళతో మేము స్నానం చేయలేం, మా వల్ల కాదు అని అనుకునే వాళ్ళు. అలా ఉంటే వేడి నీళ్ళతో చేయకండి, గోరువెచ్చగా ల్యూక్వామ్ వాటర్ కన్సిడర్ చేయండి మీరు స్నానం చేసుకోవడానికి. దట్ ఈస్ బెటర్. హాట్ వాటర్తో కంపేర్ చేస్తే ల్యూక్వామ్ వాటర్ ఇస్ మచ్ బెటర్ అనమాట. అండ్ ఆల్సో ఒకవేళ హాట్ వాటర్తో స్నానం చేశాక హాట్ వాటర్ ఆర్ ల్యూక్వామ్ వాటర్ ఏదైనా కానీ ఆర్ ఎల్స్ కోల్డ్ వాటర్ అయినా పర్వాలేదు, మీరు స్నానం చేశాక మాత్రం డోంట్ ఫర్గెట్ టు మాయిశ్చరైజ్ యువర్ స్కిన్ ఆన్ డ్యాంప్ స్కిన్ అనమాట. సో మీరు స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ ప్రివెంట్స్ యువర్ హ్యాండ్ ఆర్ స్కిన్, యువర్ బాడీ టు నాట్ గెట్ ఎక్స్ట్రీమ్లీ డ్రై. సో డోంట్ ఫర్గెట్ టు మాయిశ్చరైజ్. కోల్డ్ అండ్ హాట్ వాటర్ షవర్లో కంపేర్ చేసుకుంటే కోల్డ్ వాటర్ షవరే బెటర్. కానీ మళ్ళీ చేయలేను అని అనుకున్న వాళ్ళు, నా వల్ల కాదు నేను తట్టుకోలేనా చల్లదనానికి అనుకున్న వాళ్ళు ల్యూక్వామ్ వాటర్ యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నమాట కంప్లీట్ పిక్చర్ ఆఫ్ హాట్ వాటర్ షవర్ అండ్ కోల్డ్ వాటర్ షవర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.